హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక షాక్ అండి ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట. షాక్ ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. జీతాలతో అలవెన్స్లో ఇక కలపకూడదని ఆదేశాలు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్లు, టీఏ ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించడం జరిగిందనమాట. దాంతో రాష్ట్రంలో దాదాపు 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతో పాటే నైట్ డ్యూటీ అలవెన్స్లు, టీఏ ఇతర అలవెన్స్లు చెల్లించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్లు ఏళ్ల తరబడి చెల్లించలేదు కాదు. అయితే ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్ఆర్సీపీ ఇక ప్రభుత్వం ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించిందనమాట. అలవెన్స్లు ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగులకు 600 నుంచి 800కు, గ్రేడ్ 2లకు 400 నుంచి 600కు, గ్రేడ్ 3కి 300 నుంచి 400కు ఇలా అలవెన్స్లు జీతాలు బిల్లులతో పాటే ఆమోదించి ప్రతి నెల జీతాలతో పాటే చెల్లించాలని నిర్ణయించింది. దాంతో ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లు జీతాలతో పాటు అలవెన్స్లు కూడా చెల్లిస్తూ వచ్చారనమాట. అయితే ఇక చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్ డ్యూటీ అలవెన్స్లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్లు కలపొద్దని విజయవాడలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఇందుకు నిరసన కూడా చేపట్టడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించింది. రిటైర్ అయిన ఉద్యోగులకు సకాలంలో సెటిల్మెంట్ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇక చెప్పిందనమాట. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతామని ఒక పెద్ద షాక్ అయితే ఉద్యోగులకు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఏం చేయబోతుందో అనేది ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఇక వేచి చూడాలండి. ఒకవేళ మనకు